హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. అయితే మీ అందరికీ వాగ్దానాలు తీసుకున్నారా? ప్రామిసెస్ తీసుకున్నారా? మీ ప్రామిసెస్ బట్టి ఎంతమంది ఆనందిస్తున్నారు? నాకు మంచి ప్రామిస్ వచ్చింది, నాకు మంచి ప్రామిస్ వచ్చిందని. నాకు ప్రామిస్ వచ్చింది. ఏమొచ్చిందంటే మోషే అహరోన్లది ఎక్సోడస్ 4:14-15 గాడ్ సెండ్స్ హస్ ఫ్రెండ్స్ టు వాక్ విత్ అస్ ఇన్ అవర్ కాలింగ్. ఆయన సేవ నిమిత్తమై నాకు ఆయన స్నేహితులని తోడుగా పంపిస్తాడని దేవుడు వాగ్దానం చేసినాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మార్నింగ్ మెసేజ్ ఈ దినము ఇంగ్లీష్ మెసేజ్, బైలింగ్వల్ మెసేజ్ చాలా బాగుండే. పాస్టమ్మ గారు దివి డేవిడ్ గారు చెప్పిన మెసేజ్ చాలా బాగుండే. దాంట్లో యాక్చువల్లీ తను ఆ మెసేజ్ మళ్ళీ రిపీట్ చెయ్యాలనుకుంటాను. అందుకొరకే నాకు ఎందుకు ఏది నచ్చినది అంటే మన ఫ్రెండ్స్ని జ్ఞాపకం చేసుకున్నది. అంటే ఎన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు అని. నేను ఇన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారా అని నేను కూడా ఇప్పుడు ఆలోచించాను. బిర్యానీ ఫ్రెండ్స్ ఉంటారంట, ఫేర్ వెదర్ ఫ్రెండ్స్ అంటే మంచి కాలంలో ఫ్రెండ్స్, బర్త్డే ఫ్రెండ్స్ అంటే మన బర్త్డేకే మనల్ని గుర్తు చేసుకుంటారు. అలానే సెల్ఫీ ఫ్రెండ్స్, మనం ఎక్కడ కనిపిస్తే అక్కడ సెల్ఫీ ఫోటో దిగి అప్డేట్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. తర్వాత షాపింగ్ ఫ్రెండ్స్, మనం షాపింగ్ వెళ్ళాలన్నప్పుడు వాళ్ళు మనతో పాటు షాపింగ్ కోసము సిద్ధంగా ఉంటారు. చార్జర్ ఫ్రెండ్స్ అంటే మనం బాగలేనప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వారు మన క్లాస్ బిగుతారు, లేకపోతే మనం వెళ్ళి మనము మాట్లాడడానికి ఉంటుంది. ఛార్జింగ్ అంటే ప్రతిసారి వచ్చి మిమ్మల్ని ఛార్జ్ చేసి వెళ్తూ ఉంటారు, ఇది నీకు ఇలా చేయాలి. క్రికెట్ ఫ్రెండ్స్ అంటే మగవాళ్ళకి కానీ క్రికెట్ ఫ్రెండ్స్ ఉంటారు. అలానే జీపీఎస్ ఫ్రెండ్స్ అంటే ఏదైనా అడ్రస్ కావాలి, ఏదైనా కావాలంటే కొంతమంది వాళ్ళకి ఫోన్ చేసిన వెంటనే అంతా చెప్పేస్తారు, వివరాలని చెప్పేస్తారు. కానీ మీరు మనతో ఎక్కడికి రారు కానీ అన్ని ఇన్ఫర్మేషన్ చెప్తారు. వైఫై ఫ్రెండ్స్ అంటే కలిసినప్పుడే ఫ్రెండ్. ఇది బాగా అనిపించింది నాకు. వైఫై ఫ్రెండ్స్ అంటే అసలు మనము ఉన్నామా లేదా కూడా వాళ్ళకి తెలియదు, కలిసినప్పుడు మాత్రం ఎంత ఆప్యాయంగా యు ఆర్ మై లవ్లీ బడీ అన్నట్టు కలుస్తారు కదా. ఈ వైఫై ఫ్రెండ్స్ అంటే కనెక్షన్ ఉన్నప్పుడే ఫ్రెండ్స్ అంటారు. దిస్ ఈజ్ వెరీ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ అంటే నువ్వు ఏదైనా స్టేటస్ పెట్టక వెంటనే లవ్ సింబల్స్, స్టైట్ సింబల్స్ కొట్టడము, స్టేటస్ తోటి మాట్లాడుకోవడము. ఇంకా లేట్ రిప్లై ఫ్రెండ్స్ అంటే నువ్వు ఈరోజు మెసేజ్ పెడితే 3 days తర్వాత మెసేజ్ చెప్పుకొట్టే వాళ్ళు ఉంటారంట, లేట్ రిప్లై ఫ్రెండ్స్. సో ఇంకోటి పెగ్గి బ్యాంక్ ఫ్రెండ్స్ అంటే ఉట్టి పైసల నిమిత్తమే నీ గురించి అన్ని అడిగి లాస్ట్కి అడిగేది ఏంటిది, డబ్బులు అడుగుతారు. పెగ్గి ఫ్రెండ్స్, ఐ రియల్లీ లైక్ ఆల్ దోస్ థింగ్స్. యూజ్ అండ్ గో అంటే తన అవసరాన్ని కోసం వాడుకొని అవసరం తీరిన వెంటనే వెళ్ళిపోతారు. కామెట్ ఫ్రెండ్స్ అంటే ఇట్లా మెరుపులాగా వస్తారు, మెరుపులాగా మాయమైపోతారు. సో గాసిప్ ఫ్రెండ్స్, ఈ గాసిప్స్ చెప్పేవారు, మన చెవులకు వచ్చే అన్ని రకాల గాసిప్ చెప్పడంలో ఫస్ట్ ఉంటారు. సో మీకు కూడా మీ ఫ్రెండ్స్ జ్ఞాపకం చేసుకుంటున్నారా ఈ విధము? చాలామంది చిన్ననాటి ఫ్రెండ్స్ నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఏం చిన్ననాటి ఫ్రెండ్స్ అంటే మై చైల్డ్హుడ్ చదువుకున్నప్పుడు దే ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ మీ అనుకుంటారు. అలానే కొలీగ్స్ దే షేర్ ద థింగ్స్, బట్ కొంచెం ఏదో ఒకటి వాళ్ళతో దాపుతూ ఉంటారు. బట్ ఎవ్రీబడి హ్యాస్ సమ్ ఫ్రెండ్స్. కొంతమందికి బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఎంత మొత్తం బ్యాగ్ నిండా ఫ్రెండ్సే ఉంటారు, ఎక్కడ ఏదైనా ఫ్రెండ్ ఉంటారు. కొంతమందికి చాలా ఫ్యూ ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఉంటారు వేలికి. కొంతమంది ఏమంటారు నాకు ఫ్రెండ్సే లేరు అంటారు, కొంతమంది నాకు ఫ్రెండ్సే లేరు అంటారు. సో ఈ దినము మీకు ఫ్రెండ్స్ ఉన్నా లేకున్నా, మీకు బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నా, ఈ దినము దేవుడు ఒకటి మా జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి అంటే ఫ్రెండ్స్ ఉండడము దేవునికి చాలా ఇష్టము, దేవుడికి చాలా ఇష్టము. ఎందుకనగా అంటే ఆయన ఒక మాట పరిశుద్ధ లేఖనములు అంటాడు, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అంటాడు. ఏమంటాడు? నేను స్నేహితుని అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము దేవుడు నీకు స్నేహితుడై ఉన్నాడా లేడా అనేది మనం పరీక్షించుకుందాం. మనం అందరినీ పరీక్షించుకున్నాం కదా. మన ఫ్రెండ్స్ని జనరల్గా మేము బాయ్స్ అంటాం, చెడీ ఫ్రెండ్స్ అనుకుంటాం. ఏమంటారు? ఇది చెడీ ఫ్రెండ్స్ అంటే చిన్ననాటి ఫ్రెండ్స్ని చెడీ ఫ్రెండ్స్ అనుకుంటాం. సో అలా ఇప్పుడు జనరేషన్ చూస్తే జెన్జీ జనరేషన్ చాలా వాళ్ళ ఒక హ్యూమర్ చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. దే ఆర్ వెరీ మచ్ మిలీనియం వాళ్ళకి, కొంతమంది మిలీనియం వాళ్ళు ఉండవచ్చు. ముందు ఇది కూడా తెలియకపోయేది. అయితే నేను నైదర్ ఐ బిలాంగ్స్ టు మిలీనియం, నైదర్ ఐ బిలాంగ్స్ టు జెన్జీ, ఐ బిలాంగ్స్ టు జెనెక్స్, ఐ బిలాంగ్స్ టు
జెనెక్స్ అంటే ఈ రెండింటికన్నా ఓల్డ్ వర్షన్ నాది. ఈ రెండింటికన్నా ఓల్డ్ వర్షన్. అంటే మా వర్షన్ వి సా ఎవ్రీథింగ్. అంటే టీవీ లేని కాడి నుండి చూస్తున్నాం. టీవీ లేదు, తర్వాత మా ముందే బ్లాక్ అండ్ వైట్ టీవీ వచ్చింది, మా ముందే కలర్ టీవీ వచ్చింది, మా ముందే ఫోన్స్ వచ్చాయి, నార్మల్ డబ్బా ఫోన్స్ వచ్చాయి, మా ముందే టచ్ ఫోన్స్ వచ్చాయి. సో జెనెక్స్ వర్షన్లో ఏంటంటే మా ముందు అన్నీ మేము చూసుకుంటూ వచ్చాం. తల్లిదండ్రులు ఏది చెప్తే అది వింటాం, తల్లిదండ్రులు ఏది చెప్తే అది వింటాం. ఇది జెనెక్స్ వర్షన్. సో ఏ వర్షన్లో మీరున్నా, ఏ వర్షన్లో మేము ఉన్నా, ఎందుకంటే ఈ మధ్య ఏ జనరేషన్ అని బాగా టాక్ వచ్చింది కదా, బాగా వింటూ ఉన్నాను. సో ఇఫ్ యూ బిలాంగ్స్ టు జెనెక్స్, వెదర్ ఇఫ్ యూ బిలాంగ్ టు మిలీనియం, వెదర్ బిలాంగ్స్ టు జెన్జీ ఆర్ జెన్ ఆల్ఫా అంటే కింద సండే స్కూల్కి వెళ్ళి కూర్చుండొచ్చు. జెన్ ఆల్ఫా జెన్ బీటా అయితే ఆ సండే స్కూల్కి వెళ్తారు కాబట్టి మనం వారి గురించి మాట్లాడేది లేదు. సో ఎనీహౌ టుడే ఈజ్ ఏ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఫర్ ఎవ్రీ వన్. సో ఐ బిలీవ్ యూ విష్ అట్లీస్ట్ వన్ ఫ్రెండ్ అన్న విష్ చేయండి. ఎందుకంటే నిన్ను ప్రేమించుకుంటున్నావా? చాలామంది ఐ హేట్ మై సెల్ఫ్ అన్నవారు కూడా వాళ్ళని ప్రేమించుకుంటారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ సెలవిస్తుంది. సో యూ విష్ అట్లీస్ట్, లేకపోతే ఎవరిని విష్ చేయకపోయినా ఇక్కడ పక్కన వచ్చారు కదా, ఇప్పుడు మీ పక్కన ఉన్నారు కదా, వారికన్నా విష్ చేశారా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి? ఇప్పుడు చేయాలన్నా కూడా ఒకసారి విష్ చేసుకోండి. ఇదే మోకామే పైదా దొరికిందే ఛాన్స్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విష్ చేసుకోండి. సో ఎనీహౌ గాడ్ బ్లెస్ యూ. అయితే నాకు దేవుడు ఒక మాటని పంచుకోవాలని పదే ఈ విషయాన్ని నాకు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఫ్రెండ్షిప్ డే విషయమై మాట్లాడాలి అని అనుకుంటే తప్పకుండా మన పాస్టమ్మ గారు దివ్య డేవిడ్ గారు తప్పకుండా ఫ్రెండ్షిప్ విషయమై తప్పకుండా తన సందేశం ఉంటుందని నమ్ముచున్నాను. అయితే నేను ఫ్రెండ్షిప్ విషయం కాకుండా ఫ్రెండ్షిప్ విషయాల్లోనే ఒక చిన్న మర్మాన్ని నేను ఈ దినము మీకు తెలియపరుస్తాను. దేవుడు ఒక విషయాన్ని నాకు పదే చూపిస్తూ ఉంటే, అయ్యా ఈ విషయాన్ని నాకు ఎందుకు ఇవి పదే చూపిస్తూ ఉన్నావు, దీంట్లో ఏమి మర్మము అని నేను ప్రార్థించాను. దీని విషయం నేను ధ్యానించాను. పరిశుద్ధ లేఖనంలో బైబిల్లో కొంతమంది ఇది పరిశుద్ధ లేఖనములు అంటే, ఈ మధ్య మనము మీడియా బాగుంది కాబట్టి ఇది పరిశుద్ధమైన లేఖనము కాదు, ఇందులో అశ్లీలమైన మాటలు కూడా ఉన్నాయి, అనవసరమైన మాటలు కూడా ఉన్నాయని కొంతమంది మాట్లాడతారు. వాళ్ళకి సమాధానం ఇవ్వలేని వారికి మీరు ఒక సమాధానం చెప్పండి. ఒకవేళ మీరు మెడికల్ సైన్స్ చదివినట్లయితే, మెడికల్ సైన్స్లో మీకు ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలన్నప్పుడు దానికి ఉన్న వ్యాధి గురించి కూడా మాట్లాడతాం. వ్యాధి గురించి మాట్లాడాం కాబట్టి ఆ మెడికల్ సైన్స్ బుక్ ఖరాబ్ అని కాదు. ఇట్స్ డజంట్ మీన్ దట్ వీఆర్ స్టడింగ్ అబౌట్ దట్ వ్యాధి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. చెడు ఏదో మంచిదేదో తెలిసేదే మంచి పుస్తకము. యూ షుడ్ నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. అందుకొరకే పరిశుద్ధ లేఖనంలో అనేకమైన విషయాలు, అన్ని రకమైన విషయాలు, మానవునికి కావలసిన విషయాలని ఈ పరిశుద్ధ లేఖనంలో ఈ 66 పుస్తకాలలో అమర్చబడ్డాయని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. మీకు ఇటువంటి వారు ఎవరైనా ఎదురైతే నా నెంబరు తీసుకోండి, నాకు పంపించండి, నేను మంచిగా సమాధానం ఇస్తాను వారికి. జ్ఞాపకం చేసుకోండి. సరే, ఈ దినము ఒక సన్నివేశం ద్వారా నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఈ సన్నివేశము మొదటిగా మనము పరిశుద్ధ లేఖనము తీసి చదువుదాం. ఏమిటనగా అంటే ఇది మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయం 36 నుండి 41. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకున్నమని సముద్రంతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయెను. చాలు.
ఇక్కడ ఒక సన్నివేశాన్ని మనం చూస్తాం. యేసయ్య సేవ చేసే కాలంలో ఆయన వారి శిష్యులతో పాటు ఆయన ఒక చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నాడు. ఈ చిన్న దోణిలో ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ గొప్ప తుఫాను ఎదురవుతుంది. ఈ గొప్ప తుఫాను ఎదురైనప్పుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే, ఆ ఒక తుఫానులో ఆ ఓడ నీళ్లతో నిండి ఉన్నది అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఆయనతో పాటు ఉన్నవారు ఎవరైతే ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నవారు, వారు భయపడి దేవుని దగ్గరికి వచ్చి ఒక మాట అంటున్నారు, నీకు చింత లేదా, నీకు చింత లేదా. ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో కూడా మన ఒక జీవిత ప్రయాణంలో, మన ఒక ఓడలో, మనము జీవించే విధానంలో నీతో పాటు యేసయ్య దేవుడు నీకు తోడై ఉన్నాడని తెలుసుకొని కూడా ఒకవేళ నువ్వు ప్రయాణం అవుతా ఉండగా నీవు ఒక్కొక్కసారి నీ హృదయంలో ఏమనిపిస్తుందంటే, నా మీద దేవునికి చింత లేదా. ఎప్పుడైతే ఒకవేళ నీ ఆరోగ్య విషయంలో, ఒకవేళ నీవు నీ ఆరోగ్యము ఇఫ్ ఇట్ ఈజ్ నాట్ డస్ నాట్ ఇంప్రూవింగ్, నువ్వు ఏదో ఆరోగ్య నిమిత్తమై బాధపడుచున్నావేమో, ఆరోగ్య విషయమై నువ్వు చింతిస్తున్నావేమో, నువ్వు పదే పదే ఆరోగ్య విషయమై నువ్వు ఆలోచిస్తున్నప్పుడు నువ్వు దేవుడు నీతో పాటు ఉన్నాడా లేడా, నువ్వు మాతో పాటు నీకు చింత లేదా అనే ఒక ఆలోచన, దేవునికి నా విషయమై చింత లేదా అని మనకు ఒక ఆలోచన వస్తుంది. ఒకవేళ నీవు ఆర్థికంగా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, దేవునికి దశంభాగం ఇస్తున్నావు, దేవునికి నమ్మకముగా జీవిస్తున్నావు. అయితే నువ్వు ఎంత నమ్మకముగా జీవించినను దేవుడు నిన్ను దీవించిన విధానము, నేను ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ అంటా, అది నీకు సరిపోకపోతే, నీ అవసరత తీరకపోతే, నువ్వు అనుకున్నది నెరవేర్చకపోతే, నీకున్న అప్పులను తీర్చకపోయినప్పుడు, నీవు దేవుని సన్నిధిలో నమ్మకముగా ఉన్నప్పుడు కూడా నీ హృదయంలో ఒక మాట వస్తుంది. ఏమొస్తుందయ్యా, నీకు నా మీద చింత లేదా, నువ్వు నా విషయము ఆలోచించుట లేదా. ఒకవేళ నీ జీవితంలో నీవు జీవిస్తున్నావు, నీవు అన్ని విషయంలో నువ్వు పద్ధతి ప్రకారంగా ఉన్నావు, యు ఆర్ లివింగ్ ఇన్ ఎ బెస్ట్ వే. అయితే నువ్వు అనుకోకుండానే నీ జీవితంలో రిలేషన్షిప్ బ్రేకప్ అంటావు. నువ్వు ఒకరు నమ్మిన వారిని, నీ స్నేహితులే కానీ, నేను నమ్మిన నీ యొక్క బంధువులే కానీ, నువ్వు ఎంతగానో ప్రేమించిన వారు కానీ, ఏదో విషయంలో వారు నీ ఎడల చేసిన ఒక గాయమును బట్టి, ఆ గాయము నీ హృదయంలో ఘోరమైన ఒక బాధని ఎప్పుడైతే నీకు కలిగించినప్పుడు దేవుని ఒక మాట అంటావు, అయ్యా నేను నీకు ఇంత నమ్మకముగా ఉన్నాను, ఇంతగానము నేను ఉన్నాను కదా, నీకు నా విషయము ఏం లేదు, చింత లేదా. మన జీవితంలో వెన్ వి ప్రే, మనం ప్రార్థిస్తుండగా ఒక విషయమై మనం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో బహుగా, ఇది సంవత్సరాల కొలది లేకపోతే నెలల కొలది మనం దేవుని విషయమై ప్రార్థిస్తున్నాం. కానీ దేవుడు నీకు సమాధానం ఇవ్వకపోతే, ఆ ప్రార్థనకి నీకు సమాధానము నీకు దొరకకపోతే, కొంతకాలమైన తర్వాత నీ హృదయంలో ఒక ఆలోచన వచ్చేస్తుంది, అయ్యా దేవునికి నా మీద చింత లేదా, నన్ను మర్చిపోయాడా, ఎందుకు అని ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకొకసారి మనకు వి లాస్ట్ అవర్ స్ట్రెంగ్త్, అన్ని ప్రయత్నాలు చేశాం, అన్ని విషయాలు చేశాం, ఇక నాకు గివప్ అంటారు కొంతమంది, ఇక నాతోటి కాదు, ఇక ఏదో జీవిస్తున్నాను, బతికి ఉన్నానులే, నేను దేవుడు ఉన్నంత కాలము బతుకుంటూ వెళ్ళిపోతాను. వెన్ వి గివ్ ఇక అయిపోయింది, ఇక మై స్ట్రెంగ్త్ లాస్, నాకు ఇక బలం లేదు, నాకు శక్తి లేదు, ఇక నాతోటి కాదు, ఇక ఏమైతే అది అయ్యిందిలే, అయినప్పుడు చూసుకుందాం అనే ఒక ఆలోచనతోటి దేవుడితో ఉన్నా కూడా, దేవుడు నీతో పాటు ఉన్నాడు అని తెలిసి కూడా నువ్వేమనుకుంటావంటే, నీకు నా మీద చింత లేదా అనే ఒక హృదయంలో ఒకలాంటి వేదనతో, బాధతో కూడిన జీవితము ఒకానొక పరిస్థితిలో ప్రతి మానవుడు వెళుతూ ఉంటాడు. మేబీ ఈ దినము నువ్వు అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. నీ హృదయము మనుషులకు తెలవకపోవచ్చు, నీ ఆలోచన విధానము, నీ పైన మొహం మీద ఉన్న నవ్వు మానవులు చూడవచ్చు, కానీ నీ హృదయములున్న లోతైన గాయము మానవులకు కనిపించకపోయినా దేవుడికి మాత్రము ఆ గాయముని జ్ఞాపకం చేసుకుంటాడు.
అయితే మనం ఏమనుకుంటామంటే దేవుడు నాతో పాటు లేడా? అయ్యా నీకు నాతో పాటు లేవా? ఆయన నీతో పాటు ఉన్నాడని తెలిసి కూడా అయ్యా నీకు నా మీద చింత లేదా అనే ఒక ప్రశ్న మన జీవితంలో వస్తుంది. అటువంటి ప్రశ్న ఈ దినము మీకు కలిగి ఉన్నట్లయితే ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ దినము మీతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే ఈ దోణ అనేది మీ జీవితం అనుకోండి. ఈ దూనలో మీతో పాటు దేవుడు మీతో పాటే ప్రయాణిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. ఆ దోనలో ఇటువంటి కష్టములు నీళ్ళలాగా నిండి ఉన్నాయి అనుకోండి. ఆ నీళ్ళలాగా నిండి ఉండి మీరు దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నీకు చింత లేదా అని నువ్వు ఆలోచించినప్పుడు ఒక మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్త ఇందులోనే ఒక మాట 38 చదువుదాం. ఇందులో గొప్ప ఆధారకరమైన మాట ఉన్న చూడండి. 4:38 ఆయన దోణి అమరమున తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచు. ఆగండి. ఆయన దోణి అమరము నా తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. అమరము అనగా ఒకవేళ మీరు ఓడను చూస్తే ఓడలో అమరం అనేది ఒకవేళ మీరు ఏదైనా ఫిషర్మ్యాన్ని ఏదైనా ఫిష్ని అంటే మన సముద్రం తిరిగే వారిని చూస్తే ఈ అమరం అనేది కింద ఉన్న ప్రాంతము అంటే మొదటిగా మునిగే ప్రాంతము ఏది అని చూస్తే నీకు ఒకవేళ ఓడ మునిగిపోతుందంటే మొదటిగా మునిగేది అమరమే. అమరము మునుగుతే కానీ ఓడ మునుగుతుంది. అయితే దేవుడు ఎక్కడ నిద్రిస్తున్నాడు? దేవుడు ఎక్కడ నిద్రిస్తున్నాడంటే అమరమున ఆయన నిద్రిస్తున్నాడు. అంటే నువ్వు క్షేమముగా ఉండాలి అని దేవుడు అక్కడ ఉన్నాడని జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన ప్రయాణంలో నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచినట్లయితే, దేవుడు నీతో పాటు ఉన్నాడని నీకు గొప్ప నమ్మకం నీతో ఉన్నట్లయితే దేవుడు నీతో పాటు అమరములో ప్రయాణము చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. అని అమరములో నీతో పాటు ఉన్నాడు అని నీ జీవితంలో ఏ పరిస్థితిలో నీవు అతి కష్టమైన పొజిషన్లోకి కష్టమైన పరిస్థితిలోకి నువ్వు వస్తావో దేవునికి తెలిసే ఉంటుంది. కానీ మనము ఈ లోకమైన విషయములలో ఈ లోక అయ్యే స్థితులలో ఈ లోకంలో జరిగే విషయాలకి మనము భయపడిపోతాం, మనము గాబరపడిపోతాం. అయ్యో ఏమైపోతున్నది అని నీవు ఆలోచించి దేవుని సన్నిధిలో అయ్యా నీకు నా విషయంలో చింత లేదా అనే ఒక మాటని తీసుకొని వస్తాం. చాలాసార్లు మేము సేవకులమైన మేము కూడా మా జీవితంలో కూడా ఏమైనా అయినప్పుడు ఈ విషయాన్నే అయ్యా నీకు మా విషయమై ఆలోచన లేదా అని కూడా అంటాం. మేము దినము దేవుని సన్నిధిలో గడుపుచున్న వారమే ఈ మాట అనడానికి గోజాడం. మీరు మీ జీవితంలో అనేక మార్లు అనుకోవచ్చు, మనం లోకం వైపు తిరిగి చూడవచ్చు, మనుషుల వైపు తిరిగి చూడవచ్చు, ఈ స్థితిని బాగు చేయడానికి మనుషులే కదా అని అనుకోవచ్చు. కానీ నీ జీవిత ప్రయాణములో నీ యొక్క పడవ నావలో అమరములో యేసయ్య ప్రయాణిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయన అమరములో ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకనగా అంటే ఒకవేళ అది మునిగినట్లయితే మొదటిగా మునిగేది అమరమే. నిన్ను ఆదరించడానికి కోసమై, నిన్ను కాపాడడానికి కోసమై, నీ జీవిత పరిస్థితిని నీ స్థితిని తెలిసిన వాడు దేవుడని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే వెంటనే వారు ఏం చేశారు? వెంటనే బోధకుడా నీకు మా మీద చింత లేదా, మేము మరణిస్తాటున్నాం అన్నప్పుడు ఆయన వెంటనే లేచి ఏం చేశాడు చూడండి. ఒకసారి చదువుదాం లేఖనములు. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మలమాయను. గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. నీ జీవితంలో ఒకవేళ నీకు భయము సంభవించిన ఎడల, నీ జీవితంలో నీకు సమాధానము లేని ఎడల, నీ జీవితంలో నీకు తోడు లేదు అని నువ్వు అనుకున్న ఎడల, నీవు ఆయనని చేరినట్లయితే, హల్లెలూయా, నువ్వు ఆయన పాదముల చెంత చేరినట్లయితే ఆయన సమస్తము మీద అధికారం ఉన్న దేవుడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. సమస్తము మీద అధికారం ఉన్న దేవుడు. ఆయనకు యాకోబు పత్రికలో 4:8 రాయబడింది. అంటే 4:8
యాకోబు పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. హల్లెలూయా. మీరు దేవుని యొద్దకు ఎప్పుడైతే వస్తారో, కమ్ నియర్ టు గాడ్. ఈ దినము మీరు ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో మీరు దేవునికి సమీపముగా వచ్చినట్లయితే, ఎస్ ఐఎమ్ టెలింగ్ యూ, ఈ దినము దేవుడు మీ ప్రార్థనలు కానీ మీ మనవి కానీ దేవుడు వినక మానడని జ్ఞాపకం చేసుకోండి. మీ స్థితిని మార్చడానికి, మీ పరిస్థితిని మార్చడానికి ఆయన ఈ యొక్క లోకముని, ఈ యొక్క ఆ గొప్ప తుఫానుని గద్దించిన వెంటనే అది ఆగిపోయినది. ఆయనకు అసాధ్యమనేది ఏమీ లేదు. మత్తయి సువార్త 28:18 ఏం రాయబడిందంటే, ఆయనకి భూమి అందును ఆకాశమందును అధికారము గలవాడు అని రాయబడినది. హల్లెలూయా. ఆయనకు అధికారం దేవుడు దయచేశాడు. ఈ దినము అధికారముతోటి దేవుడు ఈ దినం మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మీ యొక్క జీవిత ప్రయాణములో, ఎస్ నా అమరములో నా స్నేహితుడుగా, నాకు తోడుగా నా దేవుడు నాతో పాటే ఉన్నాడు, నేను క్షేమముగా నా ప్రయాణమంతయు నేను గడపవచ్చు అని నీకు ఒక విశ్వాసం ఉన్నట్లయితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఎందుకనగా అంటే ఆయన ఒక గొప్ప వాగ్దానం మనకు చేసి వెళ్ళాడు. మత్తయి సువార్త 28:20 ఒకసారి చదువుదాం. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నవాడని అని చెప్తున్నాడు. హల్లెలూయా. అని మనతో పాటే ఉన్నాడు అని, నీ జీవిత ప్రయాణములో అని నీతో పాటే ప్రయాణిస్తున్నాడని జ్ఞాపకం చేసుకోండి. అది యెషయా గ్రంథం 41:10 ఏమని రాయబడిందంటే, భయపడకు అని చెప్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? భయపడకు, నువ్వు దిగులు పడకు, నేను నీకు తోడై ఉన్నానని చెప్తున్నాడు. నేను ఎన్నడూ నేను విడవను, ఎడబాయును అని కూడా దేవుడు గొప్ప వాగ్దానం మనకు హెబ్రీ పత్రికలో 13:5 మనకు చేస్తున్నాడు. ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీ ప్రయాణములో నీకు దేవుడు ఎప్పుడు నీకు తోడై ఉంటాడు. నీ ప్రయాణములో, నీ అమరములో దేవుడు ఉండాలి అంటే, నీ జీవితంలో ఈ దినము నీకు చిన్ననాటి నుండి నీకు ఏ స్నేహితుడు నీతో ఉన్నాడో లేడో, ఒకవేళ నీ స్నేహితులు నీ అవసరం తీరిన తర్వాత కొంతకాలము తర్వాత వారు వదిలివేసి వెళ్ళిపోయారేమో, లేకపోతే నీతో పాటే నీ స్నేహితులు ఉన్నారేమో కానీ నువ్వు వారిని అంతగా నమ్మలేమేమో, కానీ ఒక స్నేహితుని మాత్రము నీవు జీవితకాలము నమ్మవచ్చు. ఆ స్నేహితుడు ఎవరనగా పరిశుద్ధ లేఖనములు మనకేం సెలవిస్తుందంటే, యోహాను సువార్త 15:17 చదువుదాం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొన్న ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. మరొకసారి చదవమ్మా. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు 13 చదవవా? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఉన్నాడా? నీ నిమిత్తమై ఆయన ప్రాణముని పెట్టినవాడు, దానికన్నా గొప్ప స్నేహితుడు నీకున్నాడా అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నీ నిమిత్తమై ప్రాణం పెట్టినవాడు ఎవరు అంటే, ఇద్దరు స్నేహితులు వారు ఇలానే అడవికి వెళ్తారు. అడవికి వెళ్ళి ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తారు. ట్రెక్కింగ్ చేయడానికి వెళ్తూ ఉంటే ఒక ఫ్రెండ్ కాలు జారి అక్కడ ఉన్న చిన్న నదిలో, ప్రవహించే నదిలో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఇంకో స్నేహితుడు చూసి వెంటనే అతన్ని కాపాడడానికి దుంకివేస్తాడు. దుంకివేసి తను కాపాడడానికి తను కూడా చాలా కష్టపడి తను కాపాడతాడు. కాపాడిన తర్వాత ఇద్దరిని వచ్చిన తర్వాత అక్కడ ఉన్నవారు అడుగుతారు, ఇంకొక స్నేహితుని అడుగుతారు, కాపాడిన స్నేహితుని అడుగుతారు. అడిగినప్పుడు నీవు ప్రాణం కూడా పోతుంది కదా, నువ్వు ఎలా రిస్క్ తీసుకున్నావు అంటే, ఎస్ నేను భయపడ్డాను కానీ ఐ కెనాట్ సీ మై ఫ్రెండ్ డయింగ్, నా స్నేహితుని
చనిపోవడము నేను చూడలేను అని అన్నాడు. ఈ దినము నీ జీవితంలో కూడా, నీ జీవిత ప్రయాణంలో నీవు యేసయ్య నీ అమరములో ఉండాలి అంటే, నువ్వు మునవకుండా నీ జీవితం ప్రయాణం కావాలి అంటే, ఒకవేళ ఆయన నీ స్నేహితుడిగా ఉన్నట్లయితే ఈ దినము దేవుడు నీతో ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయన నీతో పాటు ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకనగా అంటే ఆయన 14లో ఒక మాట అంటున్నాడు. 14లో చూడండి ఏమంటున్నాడు చూడండి. నేను మీకు ఆజ్ఞాపించు వాటన్నిటి ఎడల మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులవుదురు. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించినవన్నీ మీరు చేస్తే చాలు, నేను మీకు స్నేహితునైతాను అంటున్నాడు. ఆయన మనకేమైనా కష్టమైన కాడి పెట్టాడా? లేదు. ఆయన ఆజ్ఞలని ఒకవేళ నువ్వు గైకొన్నట్లయితే, ఆయనకి ఇష్టడుగా నువ్వు జీవించినట్లయితే, నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే, నీ పూర్ణ హృదయముతో ఈయనే నా స్నేహితుడు అని నువ్వు ప్రేమించినట్లయితే, హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడైతే నీ హృదయంలో ఈ లిస్ట్లో ఈ దినము బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అన్నప్పుడు మేబీ ఫస్ట్ లైన్లో నువ్వు వేరే పేరు రాయవచ్చు, మేరీ నీకు ఎవరైనా రాయవచ్చు. కానీ ఎప్పుడైతే నీ బెస్ట్ ఫ్రెండ్ లిస్ట్లో నెంబర్ 1 ప్లేస్లో జీసస్ క్రైస్ట్ అని రాసుకున్నప్పుడే ఆయన నీ జీవిత ప్రయాణంలో నీతో పాటు జీవిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. హీ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఆయన నీ బెస్ట్ ఫ్రెండ్ కావాలన్నప్పుడు నువ్వు చేయవలసినది ఏమిటి అని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది కష్టము, నువ్వు ఎటువంటి ఫైనాన్షియల్ ట్రబుల్ లేకపోతే నీకు ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, రిలేషన్షిప్లో కానీ నీకు ఎటువంటి ఇబ్బంది, ఐ వాంట్ గివ్ అప్ అన్నప్పుడు నువ్వు మనుషుల తట్టు చూడకుండా నువ్వు దేవుని తట్టు చూసినట్లయితే, మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం మొదటిగా నీ ప్రాణ స్నేహితుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. నీ ప్రాణ స్నేహితుడు నీకు ఎలా తెలుస్తుంది దేవుడే ముందు అని, యేసయ్యే ముందు అని? నువ్వు మొదటిగా ఆయన చెంతకి వెళ్తావు. హల్లెలూయా. యు గో టు హిమ్ ఫస్ట్. అయ్యా నాకు ఈ చింత వచ్చినదయ్యా, అయ్యా నేను ఈ కష్టంలో ఉన్నానయ్యా, ఈ పరిస్థితిలో నేను ప్రయాణం అవుతున్నాను తండ్రి. ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో చేరినప్పుడే ఆయన నీ లిస్ట్లో ఫస్ట్ ఉంటాడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. హీల్ బి ఫస్ట్ ఇన్ యువర్ లైఫ్. సెకండ్ థింగ్ యూ షుడ్ లర్న్, ఆయన నీ ప్రాణ స్నేహితుడిగా ఉండాలి అంటే రెండో విషయం నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆయన ప్రతి దినము బెస్ట్ ఫ్రెండ్స్కి ఉన్న అలవాటు ఏంటంటే దే విల్ కమ్యూనికేట్. వాళ్ళు ఏం చేస్తుంటారు? ప్రతి దినము బాగున్నావా, షేబాలు తెలుసుకుంటారు. నువ్వు బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏమున్నావు, ఏం చేస్తున్నావు, నీ పరిస్థితి ఎలా ఉందని. అలానే యూ షుడ్ ఆల్వేస్ కమ్యూనికేట్ విత్ గాడ్. నువ్వు దేవునితో సంబంధము కలిగి ఉండాలి. నీ ప్రార్థనా జీవితము, నువ్వు ప్రతి నిమిషము ప్రతి దినము, అయ్యా నా స్థితి ఇలా ఉన్నది, నా పరిస్థితి ఇలా ఉన్నది, నీ ప్రతి నిమిషము ఎడతెగక ప్రార్థన చేయమన్నాడు. నువ్వు ఎడతెగక దేవునితో సంభాషిస్తూ ఉండాలి. ఎస్ మై లార్డ్, అయ్యా ఈ దినము నేను నా ప్రయాణం అవుతున్నాను, అయ్యా నేను ఇక్కడికి వెళ్తున్నాను, ఈ కార్యం విషయం ఉన్నాను, నీవు నాకు తోడై ఉండు తండ్రి. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు కదా నాయన, నన్ను ఎన్నడూ విడవను ఎడబాయనన్నావు నాయన. ఈ దినము నా తోడు నువ్వు ఉన్నట్లయితే అదే నా గొప్ప బలము అని నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ మై గ్రేట్ స్ట్రెంగ్త్ మై లార్డ్. ఎందుకంటే నీ బలహీనతని దేవుడు బలపరచువాడని జ్ఞాపకం చేసుకోండి. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, ఎక్కడైతే నేను బలహీనో అక్కడ నేను బలవంతుని అన్నాడు. మనం మన జీవితంలో ఒకవేళ జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన ఒకటే పాఠము, యూ షుడ్ కమ్యూనికేట్ విత్ హిమ్ డైలీ. యూ షుడ్ కమ్యూనికేట్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఎవ్రీ టైమ్. ఇన్ ద స్మాల్ ప్రేయర్, ఇన్ ద లాంగ్ ప్రేయర్, వాట్ ఎవర్ ద ప్రేయర్ యూ క్యాన్. ఎస్ మై లార్డ్, ఐ వాంట్ టు బీ కనెక్టెడ్ టు యూ. అయ్యా నీ కనెక్షన్ ఎప్పుడు నాకు ఉండాలి. అందుకొరకే దావీదు మహారాజుని దేవుడు ఎందుకు హృదయానుసారుడు అన్నాడంటే, ఆయన ఒక చిన్న తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆ తప్పుని జ్ఞాపకం చేస్తే, మనము కీర్తన 51 చదువుతాం. ఏమంటాడంటే, అయ్యా నీ యొక్క ఆత్మని నా నుండి దూరపరచుకోమని చెప్తుంటాడు. ద కనెక్షన్ వాట్ ఐ హ్యావ్ విత్ యూ, డోంట్ రిమూవ్ ఇట్. దేవునితో నీకు ఆ కనెక్షన్ ఏదైతే ఉన్నదో అది తీసివేసుకోకూడదు. నీ కష్టంలో, నీ బాధలో, నీ యొక్క ప్రయాణంలో ఆ దినము దేవుడు వారితో పాటు ఉన్నారని వారు మర్చిపోయారు. కానీ దేవుడు వారితో పాటు అమరములో ప్రయాణిస్తున్నాడు. ఎందుకనగా అంటే, ముందుగా మునుగుతే అమరం మునుగుతుంది, నేను ప్రతి ఒక్కరిని కాపాడుతానని. ఐ హ్యాజ్ ఆల్ పవర్. ఆయనకి సమస్తమును చేయగల గొప్ప శక్తి గలవాడు.
అసాధ్యమనేది ఆయనకి ఏదీ లేదని మరొకసారి ఆయన జ్ఞాపకం చేశాడు. ఆయనను ఆ ఒక గొప్ప తుఫానుని గద్దించాడు. ఒక గొప్ప తుఫానుని గద్దిస్తే ఆయన గద్దింపుకి అది లోబడినది. హల్లెలూయా. ఈ దినము నీ జీవితంలో ఎంత గొప్ప తుఫాను రాని, ఎంత గొప్ప కష్టము రాని, ఒకవేళ జీసస్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అన్నట్టు నువ్వు అనుకున్నట్లయితే, ఎస్, ఆయన ఆ గొప్ప ఇబ్బందిని కానీ కష్టముని కానీ ఆయన ఒకే మాటను గద్దించేస్తాడు. ఆ గద్దించిన వెంటనే అది నిమ్మలమైపోతుందని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఒకవేళ నీవు విశ్వసించినట్లయితే, అందుకొరకు ఒక మాట కింద అంటాడు 40లో చూడండి, 4:40లో అంటాడు చూడండి. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అంటున్నాడండి. హల్లెలూయా. ఇంకా కూడా నమ్ముతలేరా? దేవుడు మీతో ప్రయాణమైతే ఆయన గద్దిస్తే ఆయనకు అసాధ్యం అనేది ఏమీ లేదు అని ఇంకనూ మీరు నమ్ముచలేరా? మీరు నాతో పాటే ఉన్నారు, నా అనేకమైన ఆశ్చర్య కార్యములు చూశారు, ఇంకనూ మీరు నమ్ముటలేరా? టిల్ యు ఆర్ నాట్ బిలీవింగ్ మీ. దేవుడి దినము మీ జీవిత ప్రయాణంలో అదే ప్రశ్న మీకేస్తున్నాడు. ఇంకను మీ విశ్వాసము లేమిగా ఉన్నదా? ఇంకను మీరు నమ్ముటలేదా? నేను గద్దిస్తే మీ పరిస్థితిని మార్చువాడని, నేను గద్దిస్తే మీ స్థితిని మార్చువాడని, నేను గద్దిస్తే మీరు అసాధ్యమైన దానిని సాధ్యపరచువాడని అని మీరు ఇంకను నమ్మట్లేరా? మీరు ఇంకను నమ్మటలేరా అని మీ విశ్వాసమని, అక్కడున్న శిష్యుల విశ్వాసమని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ దినము ఒకవేళ ఆ విశ్వాసమే నీలో కొరతైనట్లయితే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో, అయ్యా నా విశ్వాసము బలపడులాగా, అయ్యా నా విశ్వాసం ఇంకను బలంగా ఉండులాగా నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నాను. ఒక తండ్రి కుమారుని తీసుకొని వచ్చి ఆ శిష్యులు బాగు చేయలేకపోతారు. అయితే యేసయ్య దగ్గర తీసుకొని వస్తారు. అయితే యేసయ్య అంటాడు, నువ్వు నమ్ముచున్నావా అంటే, అయ్యా నా విశ్వాసం బలపరచులాగా, నా విశ్వాసం బలపరచులాగా నువ్వు చెయ్యి అని చెప్తుంటాడు. యూ షుడ్ ప్రే ఇన్ హిస్ ప్రెజెన్స్. నువ్వు ఆయన ప్రార్థించినప్పుడు, ఆయన నీకు తోడై ఉన్నప్పుడు, అయ్యా నా విశ్వాసం బలపరచు. ఎస్ మై లార్డ్, నేను గాఢాంధకార లోయలో వెళ్ళినాను ఆయన, నేను ఏ భయమునకి భయపడకూడదు అని ఒక ప్రార్థన చేయాలి. ఎస్ మై లార్డ్, ఐ నో యు ఆర్ విత్ మీ. నువ్వు నాతోటి ఉన్నానని గొప్ప వాగ్దానం చేశావు కదా నాయనా. యు ఆర్ దేర్ విత్ మీ. నాకు ఎందుకనగా అంటే, నా ప్రాణ స్నేహితుడివి నీవేనైనా. ఎందుకంటే నేను అనుదినము నీ యందు ఆనందించే బిడ్డగా ఉన్నాను అయ్యా. నేను అనుదినము నీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉన్నానయ్యా. అయ్యా నా ప్రతి కష్టములో నష్టములో ముందుగా నీ సన్నిధికి వచ్చే బిడ్డగా ఉన్నానయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను బలపరచడానికి, నీ పరిస్థితిని గద్దించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మూడవది మీరు చేయవలసినది ఏమిటంటే, ఆయనతో పాటు నడవడం నేర్చుకోవాలా. యు షుడ్ వాక్ విత్ హిమ్. ఆయనతో పాటు నడిచేది ఎలా? చాలామందికి దేవునితో పాటు ఎలా నడవాలి? అబ్రహాము నడిచాడు, నోవా నడిచాడు, ఆయన అనేకమైన ఆయన భక్తులు ఆయనతో పాటు నడిచారు. మనం ఎలా నడవాలి? ఈ కాలంలో ఎలా నడవాలి? కనిపిని దేవునితో ఎలా నడవాలి అని చాలామందికి ప్రశ్న ఉండవచ్చు. ఆయన ఆత్మస్వరూపి కనుక ఆయన నీతో పాటు ఆయన నడవడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వాక్యము నీ పాదములకు దీపములాగా ఆయనకు త్రోవను చూపిస్తూ ఉంటాడు. ఆయన నీవు ఎటు వెళ్ళినను ఆ వాక్యము నిన్ను బలపరుస్తూ ఉంటుంది. ఆ వాక్యము నీకు ఆదరణకరంగా ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. కీర్తనలు 119, 105లో ఏమని రాయబడిందంటే, నీ వాక్యము నా పాదములకి దీపము, నా త్రోవలకి వెలుగై ఉన్నది అని రాయబడింది. అందుకొరకే ఎప్పుడైతే నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు, నీవు ఎన్ని మారులు పడిపోయినాను, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినాను, తను తిరిగి లేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. అనీతిమంతుడు ఒక్కసారి పడిపోతే లేవడు. ఈ దినమును పడిపోయావేమో, ఈ దినము నీ పరిస్థితిని బట్టి నీవు అనుకునవచ్చు, కానీ దేవుడు నీ లేవనెత్తడానికి, నువ్వు తిరిగి లేచి ఉన్నావంటే నేను దేవుడు మరొకసారి బలపరచడానికే దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకనగా అంటే, ఒకవేళ దేవుడే నీ యొక్క స్నేహితుడై ఉన్నట్లయితే, దేవుడే నీ యొక్క ఓడ ప్రయాణంలో అమరంలో ఆయన ఉన్నట్లయితే, ఈ దినం జ్ఞాపకం చేసుకోండి, హీస్ కన్సర్న్డ్ అబౌట్ యూ. ఆయన నీ విషయమై ఆయన ఆశ కలిగి ఉన్నాడు, ఆయన నీ విషయమై చింత కలిగి ఉన్నాడు. ఈ దినం నిన్ను బలపరచడానికి కోసమై, నిన్ను ఆదరించడానికి కోసమై
ఈ దినము నిన్ను అన్ని విషయంలో జ్ఞాపకం చేసుకోవడానికి కోసమై, అన్ని ప్రాణ స్నేహితుడిగా ఉండడానికి కోసమై ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకనగా అంటే ఆయన మించిన స్నేహితుడు ఈ లోకంలో లేడు. ఎందుకనగా ఆయన నీ నిమిత్తమై ఆయన నిన్ను ప్రేమిస్తూ నువ్వు పాపిగా ఉన్నప్పుడే ఆయన ప్రాణముని ఆయన సిలువలో త్యాగం చేశాడు. ఒక ప్రాణ త్యాగి స్నేహితుడి కన్నా గొప్ప స్నేహితుడు ఉండడని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా.